ఓ రోజు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అన్న నా కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు ఏదో మీటింగ్కి వెళ్తూ ఉన్నాం, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తావమ్మా, డ్రైవింగ్లో ఉన్నాను, దేని కొరకు ప్రార్థన చేయమంటారు అంటే ఆ అమ్మాయి ఏముందో తెలుసా, నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, ఆ అబ్బాయితో నా వివాహం జరిగేటట్లుగా ప్రార్థన చేయండి అన్న. సరే, మొత్తానికి నేను డ్రైవింగ్లో ఉన్నాను కదా, వివరాలు ఏమీ అడగకుండా తప్పకుండా ప్రార్థన చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తర్వాత 2ంటికి మరలా ఫోన్ చేసింది, మధ్యాహ్నం 2ంటికి, అన్నా నా కోసం ప్రార్థన చేస్తున్నారా అంది. ఇప్పుడు దాకా చేయలేదమ్మా, తప్పకుండా చేస్తాను అని చెప్పి మరలా ఫోన్ పెట్టేశాను. మరలా సాయంత్రం 5ంటికి ఫోన్ చేసింది, అన్న ఉదయం ఫోన్ చేశా కదా, నా కోసం ప్రార్థన చేశారా అంది. అప్పుడు మీటింగ్ ఆ ప్రాంతానికి వెళ్ళా, చెప్పా, ఎప్పటిదాకా నీ కోసం ప్రార్థన చేయలేదు, అసలు ప్రార్థన కూడా చేయను, ఎందుకన్నా అంది. ఇప్పుడు చెప్పమ్మా, ఇందాక డ్రైవింగ్లో ఉన్నాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను చెప్పు అని చెప్పాను. నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, ప్రార్థన చేయండి అని. ఆ అబ్బాయి ప్రభుని నమ్ముకున్నాడా అని. నమ్ముకోలేదన్నా అన్న. మరి దీనికి ఎందుకమ్మా ప్రార్థన చేయాల్సింది, అవసరమే లేదని చెప్పి. ఎందుకన్నా అని. ఎందుకు అన్న అంటే అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారు, వెలుగుకు చీకటికి, క్రీస్తునకు బెలియాలకి అని అన్నాడు కదా. మనం విశ్వాసులమా, మనం దేవుని బిడ్డలం, అన్య ప్రజలతో మనకేంటి సంబంధం? లేదన్నా, నేను మారా కదా, తాను కూడా మారి ప్రభువు నమ్ముకుంటే సంతోషం కదా అని చెప్పి. సంతోషం తర్వాత ఒకవేళ దేవుని చిత్తాన్ని కాదని నువ్వు వివాహం చేసుకున్నావా, జీవితాంతం బాధపడతావు. దేవుని చిత్తం కాదని తప్పుటడుగు వేసావా, జీవితాంతం బాధపడుతావు. ఆమంది అన్న, ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు కదా. నేను చెప్పా, ముందు నువ్వు నశించిపోవడం దేవుని చిత్తం కాదు అని చెప్పా. దైవజనమా, ప్రతి వ్యక్తి సంబంధం విషయమైన సరిహద్దు తాను కలిగి బ్రతకాలి. నేను ఆ వ్యక్తిని ఇష్టపడ్డానండి, ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా తర్వాత మారతాడులే, సరిహద్దును దాటకూడదు. సరిహద్దులో బ్రతికామనుకో, ఆ సరిహద్దు మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది.